श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 13/5/2024 సోమవారం రోజు ఉన్నటువంటి జ్యోతిష ఫలితాలు అంటే ద్వాదశ రాశి జ్యోతిష ఫలితాలు మరియు పంచాంగ వివరణకు తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము షష్ఠి రాత్రి 2:50 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది। పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 11:25 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది। అలాగే దుర్ముహూర్తం 12:37 నుంచి 1:28 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4:02 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। అలాగే వర్జము రాత్రి 8 గంటల నుంచి 9:43 వరకు ఉంటున్నది। అమృత ఘడియలు ఉదయం 8:55 నుంచి 9:34 వరకు, అలాగే రాహుకాలం ఉదయం 7:20 నుంచి 8:57 వరకు వ్యాప్తిగా ఉన్నది। సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:36 వరకు। నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। ఇక మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। దాదాపుగా వీరికి దూకుడు ఎంతగా తగ్గిస్తే అంత మంచిది। ఎందుకంటే సెలవు రోజులలో ఉద్యోగం లేనప్పుడు కొద్దిగా జాగ్రత్త, అంటే ఉద్యోగం విరామం దొరికినప్పుడు తప్ప ఈరోజు వార ప్రారంభం కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి। అనవసరమైనటువంటి అడావుడి నిర్ణయాలు తీసుకోకూడదు। ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీలో మరియు సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి। ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం, అనవసరంగా కార్మికులతో అంటే తోటి కార్మికులతో గొడవ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి। సరే, ఏదేమైనా సరే ఇవాళ కొంతవరకు అనుకూలమైన ఫలితాలు, కొంతవరకు నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి। పెద్దవారి మాట వింటే మీకు శుభకరం ఆనందకరంగా ఉంటుంది। సొంత నిర్ణయాలు తీసుకుంటే, సొంత పెత్తనాలు చేస్తే ప్రమాదంలో పడే అవకాశాలు విద్యార్థులు కానీ లేదా తాత్కాలిక ఉద్యోగస్తులు కానీ మితిమీరినటువంటి చర్యలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి। అంటే అతి తెలివితేటలు ప్రదర్శించకండి, జాగ్రత్త। మాట జాగ్రత్తగా మాట్లాడండి, పొదుపుగా మాట్లాడండి। అందరితో కూడా స్నేహభావంతో ఉండే ప్రయత్నం చేస్తే మంచిది। కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి సామాన్య ఫలితాలుగా చెప్పవచ్చు। మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదం జరగబోతుంది, జాగ్రత్త। రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది। అలాగే ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఇందాక చెప్పాను, జాగ్రత్తగా ఉండండి। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కాస్త ప్రశాంతత, అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మీకు కాస్త లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి। కానీ తొందరపాటుతనంతో ఉదయం కొని మధ్యాహ్నం అమ్మేద్దాం, మధ్యాహ్నం కొని సాయంత్రం అమ్మేద్దాం అనేటువంటి ట్రేడింగ్ వల్ల మీకు నష్టాలు పొందుకునే అవకాశం ఉంది కనుక ట్రేడింగ్లలో పాలు పంచుకోకండి, మంచిది। అలాగే ఈ వివాహ సంబంధ చర్చలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు సైలెంట్గా ఉండండి, అనుకూలవంతంగా ఉంటుంది। ఆస్తి పంపకాల విషయంలో మీటింగ్ ఈరోజు పెట్టుకోకూడదు, వాయిదా వేసుకోండి। తదుపరి రోజున మీకు లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి। సినిమా రంగంలో వ్యాపార నష్టం, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభవంతమైన శుభస్థితి। అలాగే మనకి రైతన్నలకి పంట లాభం, వచ్చినటువంటి పంటకి మంచి ధర పలికే అవకాశం, కొత్త విత్తనాలు లభించే అవకాశం కనబడుతుంది। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది। ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి అంటే నెగిటివ్ 30%, పాజిటివ్ 40%, సమాంతరంగా కొద్దిగా 20%గా ఉంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది। ఈరోజు మీరు తప్పకుండా ఈశ్వర ఆరాధన, హనుమంతుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది। వీలైతే భగవద్గీత కూడా పారాయణం చేయండి, లాభం। రాజకీయ నాయకులు కాస్త దూకుడు తగ్గించండి, ఎందుకంటే ఎన్నికల రోజు కదా, కాస్త ప్రశాంతం ఉండే ప్రయత్నం చేయండి। యజ్ఞమో యాగమో చేసుకోండి, తప్పకుండా అమ్మవారి యజ్ఞం వల్ల మీకు శుభం జరిగే అవకాశం ఉంటుంది। ఏదేమైనా తొందరపాటు స్టేట్మెంట్ లాంటివి ఇవ్వకండి, మంచిది కాదు। అనవసర ఘర్షణ కూడా పెట్టుకోవద్దు, రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి। కళాకారులు, క్రీడాకారులకి మంచి శుభయోగాలు ఉన్నాయి। సినిమా రంగంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది। ఈ రాశి వారికి ఈరోజు సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది। వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి।
లాభము, ఆర్థిక ఆనంద యోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచన, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతం, శుభయోగం. ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అకాడమిక్ పరీక్షలు లేకపోవచ్చు కానీ ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ప్రాంగణ నియామకాల్లో వచ్చినటువంటి వాటి గురించి కానీ, అంటే ఏదైనా పరీక్షలు ఉంటే కొత్త మోడ్యూల్ నేర్చుకునే విషయంలో కానీ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, సంతాన ప్రాప్తి, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, నూతన ఉద్యోగంలో అనుకూలత, పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ వ్యక్తుల్ని కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి చాలా మంచి శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజకార్యము పూర్తి చేసుకోగలిగే అవకాశం. ఈరోజు ఎన్నికల పండగ, తప్పకుండా అందరం మనం సంతోషంగా ఓటు వేసేటువంటి శుభదినం, అనుకున్నది సాధించగలిగిన అదృష్టయోగం. చాలా వివేకంతో ఆలోచిస్తుంటాం మనం, చాలా హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండగలిగే అవకాశం. రాజకీయ నాయకులకి శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. అంటే ఈరోజు ప్రతి చోట ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి షేర్స్ నడవని అనుకోకండి. షేర్ మార్కెటింగ్ ఒక్కొక్క దగ్గర ఎలక్షన్స్ అక్కడ కొద్ది ఇబ్బంది అవ్వచ్చు తప్ప, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనుకూలంగా షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలిస్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిబిషన్, సూపర్ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, సోదర మైత్రి, సోదరుల వల్ల మీకు ఆస్తి లాభాలు, సోదరుల వల్ల విదేశీయాన ప్రాప్తి, మిత్రుల వల్ల ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, చాలా మంచి ఆనందకరమైనటువంటి ఆరోగ్యం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, అలాగే అనేక రకాల ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మైన వారికి విదేశాల్లో మంచి ఈవెంట్స్ జరిగే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రశాంతమైనటువంటి ఆనంద యోగం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, ఉన్నతమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎన్నికల పండుగల్లో తప్పకుండా ఓటు వేసేటువంటి సౌలభ్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ పాటికి మీరు ఓటు వేయడానికి ఉద్యుక్తులైపోయి ఉంటారు, ఓటు కూడా వేసే ఉంటారు. చాలా మంచి వాళ్ళు కర్కాటక రాశి వారు, అన్ని విషయాలు కూడా ముందడుగులో ఉంటారు. రిజర్వ్డ్గా ఉండగలిగేటువంటి వ్యక్తులు వీళ్ళని చెప్తాను. ఏదేమైనా ఈరోజు ఎన్నికల్లో మీ యొక్క బాధ్యతని పూర్తి చేసుకున్నారు అన్నటువంటి భావనతో ఆర్థిక పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా బాగుంది, విద్యాపరంగా బాగుంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వృత్తిలో అనుకూలత, కళాకారుల క్రీడాకారుల మంచి లాభాలు, అలాగే రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, వాహన యోగము, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక, ఆధ్యాత్మిక, కుటుంబ సౌఖ్య, ధనధాన్య వృద్ధి పొందుకోగలిగేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త వ్యయ స్థానంలో చంద్రుడు ఉన్నప్పటికీ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి, అన్ని అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా ఈరోజు మీరు గౌరీదేవి పూజ, వీలైతే చండీ హోమం చేయించుకోవడం లేదా
చండీ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీతలో మీరు 5 నుంచి 13 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకుంటున్నారు, ఎందుకంటే ఈ రాశి వారి ధైర్యం ఎక్కువ వీళ్ళకి. సో నేనే ముందడుగు వేస్తారు, ప్రతిదానికి నేను ఉన్నానని ముందడుగు వేస్తారు. కాబట్టి ఈ పార్టీకి మీరు కూడా ఓటు వేసే ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకున్న తర్వాత మిమ్మల్ని అందరూ కూడా ఇన్స్పైర్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఓటు వేసే అవకాశం తప్పకుండా జరుగుతుంది. అటువంటి వ్యక్తిత్వం మీ రాశి వారిది, చాలా ధైర్యవంతులు. ఈరోజు మరి ఆర్థిక విషయాల్లో బాగుంది, కానీ రాజకీయ విషయంలోనే తొందరపాటు స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల, అత్యుత్సాహం వల్ల ఇబ్బందులు పొందుకుంటారు. కాబట్టి రాజకీయ నాయకులు సైలెంట్గా ఉండడం, వీలైతే చండీ హోమాన్ని చేయించుకోండి, చాలా మంచి. కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. కానీ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపల చెరువు నష్టం. ఈ ఫార్మా ఇండస్ట్రీలో కూడా ఇబ్బందులు జరిగే అవకాశం. కళాకారులు క్రీడాకులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార నష్టం. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం ఉంది, కానీ ఎల్ఐసి వారికి మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం. వేద పండితులకు కూడా అనుకూలత ఉంది, కానీ జ్యోతిష్య పండితులకి అవమానాలు పొందుకునే అవకాశం. అనవసరపు డిబేట్లలో కూర్చొని ఎన్నికలు అయిపోయాయి, ఇగో ఈ రాశి వారికి ఈ గ్రహం వల్ల బాగుంది అని చెప్పేసి మనం ఉండడం. ఈ టీవీల వాళ్ళు కానీ ఇతరత్ర మనల్ని అడిగే ప్రశ్నలు అడిగే వాళ్ళు మనల్ని మధ్యలో పెట్టేసి మన సమాధానం పూర్తవకుండా పక్కోడిని కౌంటర్కి స్టేట్మెంట్ వాళ్ళే ఇస్తుంటారు. ఇచ్చి మనం ఏదో చెప్పలేదు అన్నట్టుగా, మనం ఏదో మీరు చూపించలేరు, మీరు గతసారి చెప్పారు, మీరు చంద్రబాబు నాయుడుకి బెయిల్ అన్నారు, బెయిల్ రాలేదు, జైలుకి వచ్చాడు, ఇలాంటివన్నీ కూడా చెప్పి మన శాస్త్రం తప్పైంది అని చెప్పేటువంటి సంతృప్తి పొందుకునేటువంటి కుహాన మేధావులు ఉంటారు. కాబట్టి జ్యోతిష్య పండితులు ఈ రోజున డిబేట్లో పాలు పంచుకోకపోవడం మంచి. ఒకవేళ అలా పాలు పంచుకున్నారా ఈ రాశి వారికి ఇబ్బంది కలుగుతుంది, జాగ్రత్త. అదే వేద పండితులకి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. కళాకారులకు అనుకూలత ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు అనుకూలత ఉంది. బట్ పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈ రాశి వారికి నష్టం కనపడుతోంది. కాబట్టి మీ ఛానల్స్లో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తే మీ ఛానల్స్ మూతపడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అనుకోవచ్చిన ఇబ్బందులు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో నష్టాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం. అనుకోని ఆకస్మికమైన ఇబ్బందులు. అలాగే ఈ రాశి వారికి ఇదంతా కూడా కాస్త కొన్ని విషయాల్లో మాత్రమే అనుకూలంగా ఉంది, చాలా విషయాలు నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. కనుక మీరు చండీ అష్టోత్తరం మీకు శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణ మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఉదయం 8:02 నుంచి 10 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగము, ఆరోగ్య, ఆనంద, శుభకర వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ప్రభుత్వ ఉద్యోగంలో ముఖ్యంగా పదోన్నతులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలం. రాజకీయ రంగంలో చాలా విశేషమైనటువంటి విజయం. ఎన్నికల సరళి జరుగుతోంది, ప్రారంభమవుతోంది కాసేపట్లో. సో కాబట్టి తప్పకుండా మీరు ఎన్నికల ప్రక్రియలో ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఓటింగ్ పడే అవకాశం కనబడుతోంది. తప్పకుండా వీరికి శుభయోగాలు. ఈరోజు బాగుంది, ఈరోజు మీకు తప్పకుండా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. కాబట్టి రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలత. రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. రాజకీయ నాయకులకి బాగుందని చెప్పాను కదా, తప్పకుండా నియోజకవర్గ ప్రజల చేత కీర్తించబడే అవకాశం, ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అనవసరపు తొందరపాటు స్టేట్మెంట్స్, అలాగే ముందుగానే ఉత్సవం జరిపే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే బాగుంది, మనకి చేతికి గెలిచినటువంటి పత్రం వచ్చిన తర్వాత విజయాన్ని పొందుకునే ప్రయత్నం. ప్రస్తుతం ఎన్నికలే జరుగుతున్నాయి, ఇంకా కౌంటింగ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. బట్ అలాగే ఈ కన్యా రాశి వారు చాలా బుద్ధిమంతులు. అంటే వీరు ఎట్లాంటి వాళ్ళు అంటే, అవతలి వాళ్ళు కనిపించకుండా వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకొని టక్కున వచ్చేస్తారు. ఎవరికి ఓటేశారో, ఎలాంటి వారికి వ్యక్తి ఓటేశారో, ఎప్పుడు వేశారో కూడా తెలియదు. అటువంటి జాగ్రత్త పరులు అని చెప్పవచ్చు వీళ్ళని. కాబట్టి వీరు కూడా పొద్దున్నే వెళ్ళి ఓటు వేసి వచ్చి ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పిల్లల్ని కూడా లేపి, అంటే ఎలిజిబుల్ అయినటువంటి పిల్లల్ని లేపి ఓటు హక్కు వినియోగిస్తారు. చాలా మంచి, తప్పకుండా 10 మందికి ఉపయోగపడే తత్వం వీరు ఉంటుంది. కాబట్టి మన యొక్క ఎన్నికల పండుగ రోజున వీరు చాలా మంది ఉంటారని స్పష్టంగా చెప్పవచ్చు. తెలివైనటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే ఈ రాశి వారికి వీరంతా కూడా శుభకర, ఆనంద, ఆర్థిక, వైవాహిక జీవన, సంతాన, వృత్తి, ఉద్యోగాలు లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మహాఘటికులు, ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు పరిగెడదామా అనుకుంటారు వీళ్ళు. అంటే తను అనుకున్న వ్యక్తిని గెలిపించడానికి ప్రయత్నం చేసేటువంటి తత్వం వీళ్ళది ఎక్కువ. ఒక రకమైన మొండితనం, బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకంతో పాటు నియమం ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది. బద్ధకం ఒకటి మైనస్ అయినా నియమాలు ఇవన్నీ కూడా మంచి ఉంటాయి. ధార్మిక ప్రవర్తన కూడా బాగా ఉంటుంది. తప్పకుండా వీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టవంతులు. తప్పకుండా వీరికి విశేషమైనటువంటి శుభయోగాలు. వీరు ఎన్నికల పండుగలో తప్పకుండా ముందడుగులో ఉంటారు. వీళ్ళు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాదు వీరు మంచి ముహూర్తాలు లాంటివి కూడా చూసుకుంటారు. కాబట్టి వీరు ఈ సమయంలో అంటే 10-11 సమయంలో వీరు ఎన్నికల్లో పాల్పొందిన అవకాశం ఉంది. తప్పకుండా వీరు తొందరగానే ఓటు వేసే అవకాశం. అలానే పొద్దున వేరని కాదు, కాస్త నిదానంగా ప్రశాంతంగా గంభీరంగా వెళ్తారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. తప్పకుండా ఓటు హక్కుని వీరు కుటుంబ సభ్యులతో కలిసి తప్పక ఓటు వేస్తారు అని నేను అనుకుంటూ, వారు వేస్తారని గట్టిగా చెబుతూ, ఈ రాశి వారికి ఈరోజు విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభకార్యాచరణ, వివాహ చర్యలు సఫలత, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన యోగం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంతో పాటుగా నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వంటి పదార్థాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి పొందిన అవకాశం, వాహన యోగం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, అనేక రకాల శుభయోగాలు. అలాగే వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగం, మంచి అనుకూలవంతమైన శుభస్థితి చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు: సాహసం, మంచి నిర్ణయం, కుటుంబ సభ్యులతో ఆనందం, రుణపీడ పరిహారం, రోగనాశనం, రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి ప్రయోజనం, విపరీతమైనటువంటి రాజయోగం కలిగించేటువంటి అవకాశం ఈ రాశి వారి సొంతం. తప్పకుండా వీరు అనుకున్నది సాధిస్తారు. ఓటు యొక్క విషయంలో పూజాదిగాలు పూర్తి చేసుకొని భగవంతుణ్ణి ప్రార్థన చేసి నిబద్ధతగా, ధైర్యంగా, ఒక మంచి కార్యకర్తగా, దేశానికి ఉపయోగపడేటువంటి సభ్యుడిగా, చాలా మంచి ప్రవర్తనతో ధైర్యంగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తుల్లో వీరొకరు. తప్పకుండా వీరందరూ కూడా మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. సరైన సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి తత్వం వీళ్ళ దగ్గర ఉంది. కాకపోతే తొందరగా వెళ్ళండి, ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నాయి అలా అని చెప్పేసి ఎండల కోసం అని చెప్పేసి మనం ఓటు హక్కు వినియోగించుకుండకండి. తప్పకుండా ఈ రాశి వారిలాగా ఓటు హక్కు వినియోగించుకోండి. ధైర్యవంతులు, స్థైర్యవంతులు, నిబద్ధత, మారుపేరుగా చెప్పవచ్చు వీళ్ళని. సరే, నిజాయితీవన్నీ కూడా మనకి కాలమాన పరిస్థితులు ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ స్థైర్యాలు ఎక్కువ ఉంటాయి వీరికి. తప్పకుండా వీరు ఓటు హక్కు వినియోగించుకొని 10 మందిని ఓటు వేయమని చెప్పి ప్రచారం చేస్తారు. ఎవరికి ఓటు వేయమని కాదు, ఓటు వేయండి, మీరు ఎవరికైనా వేయండి, లేదా లాస్ట్కి నోటాకి ఓటు వేసినా పర్లేదు, వినియోగించుకోండి అని చెప్పగలిగేటువంటి వ్యక్తులు వేరు. కాబట్టి ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటారు. సో ఈ రాశి వారికి ఈరోజు విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. ధనము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక అనుకూలతలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అంటే వీరు అత్యవసరమైతే తప్ప దూకుడు మాట తగ్గించండి, అనవసర పెట్టుబడులు పెట్టకండి, లేనిపోని విషయాల గురించి చర్చించకండి, విద్యార్థుల మీద ఆధారపడకండి, రాజకీయ నాయకులు మీరు జరుగుతున్న ఓటింగ్ కేంద్రంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ ధనుసు రాశి వారి ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఆలస్యం చేస్తున్న కొద్దీ మీ ఓటు గల్లంతవ్వడము లాంటి జరగవచ్చు. కాబట్టి తొందరగా వెళ్ళండి. మీకు ఓటు వేయాలని తపన ఉంటుంది, కాకపోతే పరిస్థితులను చూసి కాస్త ఇప్పుడు అవసరమా మెల్లగా వేద్దాం అనుకుంటారేమో, అలా అనుకోకండి. కానీ నిజాయితీ పరులు,
తప్పకుండా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సమర్థత ఉన్నవాళ్ళు ఈ రాశి వాళ్ళు. ఇంకా ధనుస్సు కదా, ఒకసారి రామబాణం వదిలిపెడితే మీరు ఓటు వేసిన వ్యక్తి గెలవడం ఖాయం. అటువంటి రాశి వీళ్ళది. కాబట్టి ఎన్నికల పండుగల్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ అవుతారు, అందులో సందేహం లేదు. కానీ తొందరపడండి, ఇది పెందలాడి వెళ్ళిపోతే మంచిది. ఈరోజు ఎందుకంటే మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలోనూ, కళాకారుల క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టం కనబడుతోంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. బెట్టింగ్లు, లాటరీలకి, జూదాకి దూరంగా ఉండండి. కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ కూడా జాగ్రత్త. అందులో పెట్టుబడి పెడితే మీకు నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, అనుకోని ఆకస్మికమైనటువంటి ధన నష్టం, పూచికత్తుగా సంతకాలు చేయాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది. లేనిపోని అనవసరపు ఆవేశమైనటువంటి తత్వం మంచిది కాదు. అనవసర ఆవేశం ఎక్కువ కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల, జ్యోతిష్య పండితులకి అవమానాలు, నష్టాలు. డిబేట్లలో పాలు పంచుకోకండి. ఎన్నికల గురించి మాట్లాడదామండి, తప్పకుండా కిరణ్ శర్మ గారు రండి, బ్రహ్మాండ టీవీ ఛానల్ అని చెప్పి పిలిచి మిమ్మల్ని అవమానం చేసే అవకాశం. కాబట్టి జ్యోతిష్య పండితులు ఎట్టి పరిస్థితుల్లో డిబేట్లలో కూర్చోకండి. ఏదన్నా మీరు ఇవ్వాలనుకుంటే స్టేట్మెంట్ ఇవ్వండి, సొంతంగా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, పర్వాలేదు. ఎందుకంటే డిబేట్లలో మిమ్మల్ని అవమానం చేస్తారు, జాగ్రత్త. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోనటువంటి నష్టాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తొందరపాటుతనం విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని కలిగించబోతోంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు అప్రమత్తంగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, రైతన్నలకి వచ్చినటువంటి పంటకు సరి ధర రాకపోవడం, ఈ ఏజెంట్ల వల్ల మోసపోయే అవకాశం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8:10 నుంచి 9:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మరి ఈ ధనుసు రాశి వారు భగవద్గీత పారాయణం 5 నుంచి 8 అధ్యాయాలు, అలాగే హనుమాన్ చాలీస పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. శుభమస్తు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్య, స్థైర్య, ఆనందాది యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరువుల అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చును. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. అలాగే ఈ రాశి వారు కూడా తప్పకుండా ఎన్నికల పండుగలో పాలు పంచుకునేటువంటి వ్యక్తులు. ఎందుకంటే వీరు అనుకునేది సాధించాలి. తప్పకుండా వాడికంటే ముందు నేనే ఓటు వేయాలి, వాళ్ళ నియోజకవర్గం కంటే ముందే మా నియోజకవర్గంలో ఓట్లు పడిపోవాలి టకటక అనేటువంటి భావన, అంటే పోటీతత్వం. ఆ పోటీతత్వంతో ఎన్నికల పండుగలో వీరు కూడా పాలు పంచుకోవడం, అంటే బహుళంగా పాలు పంచుకోవడం, కుటుంబ సభ్యులని కాదు వాళ్ళ బంధువులందరినీ కూడా తొందరగా ఓటేయమని ప్రేరేపిస్తుంటారు. అటువంటి తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. అంటే పట్టుదలతో వారి ఎన్నికల పండుగలు పాలు పంచుకోవడం, వారికి ఓటు వేయడం ఖాయం. అది వీరు తొందరగానే ఓటేస్తారు, అంటే కొంత ఓటు వేయడానికి తహతాలు ఆడుతుంటారు. సో కాబట్టి వీరికి ముందడుగు, అంటే ఓటులో ముందు వేసే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ జాతకంలో కూడా ఈరోజు మంచి ధన, ధాన్య, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం. ఇక మద్యపానం, హోటల్ వ్యాపారాలన్నీ, మద్యపాన వ్యాపారం అంటే బంద్ అనుకోండి, సరే హోటల్, ఇతరత్ర వ్యాపారాల్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు చాలా గుంభమైనటువంటి వ్యక్తిత్వం. ఎప్పుడు ఓటు వేసి వచ్చారో కూడా తెలియదు. ఇంతకుముందు ఒక రాశి చెప్పుకున్నాం మనం. అలాగే ఈ రాశి వాళ్ళు కూడా అంతే. అలా వెళ్ళి ఓటు వేసి వచ్చేస్తారు, సైలెంట్గా ఉంటారు. అవతలి వాళ్ళకి వెళ్ళారా అంటే వెళ్ళొచ్చాను, ఎప్పుడు వెళ్ళారు అంటే ఇందాక వెళ్ళొచ్చాను, అంటే అంత గుంభనంగా ఉండి సైలెంట్గా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. కాబట్టి వీరు కూడా ఎన్నికల నియమావళి, ఎన్నికల పండుగలో చాలా ఆనందంగా, ప్రశాంతంగా,
అలా వెళ్ళి ఓటు వేసి వచ్చేస్తారు వీళ్ళు. ఇంకొకరితో పని లేదు వీళ్ళకి, నాకు ఇంకొకరితో సంబంధమే లేదు, నేను వెళ్ళాను. ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఏం చెప్పారు, వీళ్ళు వెళ్తారు ఓటు వేసి వస్తారు అంతే. అటువంటి వ్యక్తిత్వము. కాబట్టి వీరి ఎన్నికలలో చాలా ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. చాలా సంతోషం వీరందరితో చూసి. అలాగే ఈ రాశి వారికి ఈరోజు విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, స్థిర నివాసాలు పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత. ఈ రాశి వారు ఏదైనా డిబేట్ ఉంటే పాలు పంచుకోవచ్చు, గట్టి సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారితో పెట్టుకుంటే, జ్యోతిష్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే మాత్రం వీరితో పెట్టుకుంటే మీ కుండ పగిలిపోవడం ఖాయం. ఎందుకంటే అటువంటి సూటి మాట మాట్లాడతారు. అంటే శాస్త్ర జ్ఞానం బలంగా ఉండడం, మాట స్పష్టంగా మాట్లాడడం, ఇతని మాట పూర్తయ్యేంత వరకు అవతలి వాడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడం లాంటి టాలెంట్ ఈ రాశి వారికి ఉంది. వీరిని మీరు జ్యోతిష్యం సంబంధించిన డిబేట్లలో, ఎన్నికల గురించి కానీ డిబేట్ పెడితే వీరి ఘాత బాగా ఉంటుంది. అలాగే బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈరోజు ఆనందకరమైన శుభ సుఖ సంపదలు పొందుకోగలిగే అవకాశాలు, ఇంట్లో కూడా శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చక్కటి ఆలోచన విధానం, ఒక మంచి వ్యక్తిని గౌరవించడం, మంచి వ్యక్తిని రాజకీయ రంగంలో ఎన్నుకోవడం, దానికోసం వీరి తాపత్రయపడే, ఒక మంచితనం కోసం, మంచి పని కోసం వీరి తాపత్రయం. కాబట్టి ఎన్నికల్లో వీరి మాట చెల్లుబాటు అవుతుంది. అలాగే ఈ ఎన్నికల్లో తప్పక ఓటు వేసే అవకాశం ఉంది. ముందస్తుగానే ఓటు వేస్తారు, లేదా హడావుడి చేయకుండానే ఓటు వేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ప్రశాంతంగా లైన్లో గంట సేపైన నిల్చొని వీళ్ళు ఓటు వేయగలిగే అవకాశం ఉంది. అటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఎన్నికల పండుగలో వీరి ఓటు ఖాయం. కాబట్టి నేను చెప్పినటువంటి 12 రాష్ట్రాల వారు కూడా ఆయా సమయాల్లో వారందరూ ఓటు వేస్తారు. ఒకళ్ళిద్దరికి బద్ధకం ఉంటుంది, వదులుతారు, ఆ బద్ధకాన్ని వదిలేస్తారు. ఎందుకంటే మన ఛానల్ని ఇష్టపడే వ్యక్తులు తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో, నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా మీరు ఓటు వేయడం ఖాయం. నన్ను ఫాలో అవుతున్నటువంటి దాదాపుగా ఎంతమంది అయినా సరే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈరోజు ఓటు వేస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది నేను నా ఛానల్ ద్వారా గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఈ రాశి వారికి కూడా అటువంటి శుభయోగం కనబడుతోంది. రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, అలాగే ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో. అంటే వాళ్ళ మద్యపానం అనేది వ్యాపారం ఉండకపోవచ్చు, కానీ మరి విదేశాల్లో కూడా చూసే వాళ్ళు ఉంటారు కదా, పోనీ ఎన్నికలు అయిపోయిన ప్లేసులు కూడా ఉన్నాయి కదా, మరి అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్పాలి కదా. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి స్థలంలో మద్యపానం ఉండదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు వైన్ షాపులు పెట్టారు, బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. మరి అది 3 పువ్వులు 6 కాయలు కాదు, 300 పువ్వులు 600 కాయలుగా పంట పండుతుంది. కాబట్టి ఎండాకాలంలో అది ఇంకెక్కువ బాగా నడుస్తుందట. అదేం చూద్దాం. మరి దేవాలయాల్లో మాత్రం రష్ ఉండదు, ఇతరత్ర పుణ్యక్షేత్రాలు రష్ ఉండదు. నర్మనాది పుష్కరాలనే, పుష్కరాల్లో స్నానం చేసే వాళ్ళు తక్కువ, కానీ మద్యపానం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి సరే, నేను తప్పుగా అనట్లేదు, ఎటువంటి వ్యాపారాలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడైతే ఎన్నికలు దొరుకుతున్నాయో అక్కడ ఉండవు, మిగతా చోట్ల ఉంటాయి. వారి కోసం ఈ యొక్క మద్యపాన వ్యాపారం గురించి చెప్తున్నాం. ఏదేమైనా సరే విద్యార్థి లాభాలు, ఉద్యోగ లాభం, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రైతులకు కానీ, పూలు పడుకులు పండించే వారికి కానీ శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం, ధనయోగం, ఆనందకరమైన శ్రీ చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా ఈరోజు ఎన్నికల
యుద్ధం జరుగుతున్న కన్నా ఎన్నికల పండుగ జరుగుతుందనడం బాగుంటుంది. ఎన్నికల పండుగ మన దేశానికి ఉన్నతిని ఆనందాన్ని కలిగి, తెలుగు ప్రజలు, మనకు ఒక సామెత కూడా ఉంది, దేశ భాషలందు తెలుగు లెస్స. అలాగే దేశంలో మొత్తం కన్నా మన దగ్గర ఓటింగ్ ఎక్కువ అనేటువంటి సూత్రాన్ని కూడా బయట తీసుకెళ్దాం. 100కి 95% ఓటింగ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి ధర్మబద్ధమైనటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలని, మన దేశం ఉన్నతికి ఉండాలని, దానికి తప్పకుండా మీ వంతు సహకారం. ఎన్నికల్లో ఓటు వేద్దాం. ఓటు వేసి మన యొక్క నాయకుడిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా లేచి ఓటు వేసే ప్రయత్నం చేయండి అని తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.